నిన్న బేసిక్గా మనం డైరెక్ట్ కన్యాకుమారి అనుకున్నాం, కాకపోతే ఎందుకో తెలీదు మదురైలో ఆగాలి అనిపించింది, ఆగిపోయాం. తీరా నైట్ డాక్యుమెంట్స్ అన్నీ బండి చెక్ చేస్తుంటే పొల్యూషన్ డేట్ అయిపోయింది. సరేలే డేట్ అయిపోయింది కదా చేయించుకుందాం అని చూస్తే దగ్గరలో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు అరౌండ్ ఎంత లేదు అనుకున్నా మనం ఒక 3 to 5 kilometers ట్రావెల్ చేసి అక్కడ పొల్యూషన్ ఉందేమో చూసుకొని అప్పుడు వాడి దగ్గర పొల్యూషన్ చేయించుకొని వెళ్ళాలి. దగ్గరికి వచ్చే ముందు కాల్ చేసి అడిగాం, అన్న చేస్తారా మీరు అని. ఆయన చేస్తాం బాబు, ఓపెన్లో ఉంది, సర్వర్ బాగా వస్తుందని చెప్పాక స్టార్ట్ అయ్యాం. బెటర్ ఆప్షన్, మీరు ఎప్పుడైనా పొల్యూషన్కి వెళ్తే ఫస్ట్ సర్వర్ ఉందా లేదా అని అడగండి. నేను లాస్ట్ 1 week నుంచి బెంగళూరు ట్రై చేస్తుంటే ఎప్పుడు వెళ్ళినా ఆడు సర్వర్ లేదు అన్నాడు. బండి మొదలెట్టమన్నాడు. ఇప్పుడు ఆ పైప్ ఉంది కదా, బ్లాక్ పైప్, అది సైలెన్సర్లో పెడతాడు అన్న. అయిపోయింది, నీ బతుకు అయిపోయింది. నా బండికి నేను కూడా ఇన్ని యాంగిల్స్లో ఫోటో తీసాను, అన్న తీస్తున్నాడు అన్ని యాంగిల్స్లో. ₹100 తీసుకున్నారు భయ్య. బెంగళూరులోనే చీప్, ₹65. పెట్రోల్ పట్టించి కన్యాకుమారి స్టార్ట్ అవడం. $101.52 అన్నా. కొంచెం బాగా వెదర్ ఇలానే ఉంటే పీస్ఫుల్ అసలు. కాకపోతే సన్సెట్ చూడలేము, బట్ రైడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. బండి మీద కూడా మనం ప్రెషర్ పెట్టక్కర్లేదు. లైక్ 80-90లో కొట్టేసి బాగా హీట్ ఎక్కిపోయింది, ఒక 10 నిమిషాలు ఆపుకుందాం, లేదంటే ఒక 15 నిమిషాలు ఆపుకుందాం అనే ఆప్షన్ ఉండదు. లైక్ ఇంత చల్లగా ఉంటే. సారీ, ఆ కొండ యాక్చువల్గా న్యూస్లో కూడా వచ్చింది చాలాసార్లు. కింద వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, పైన వచ్చేసి ఒక చిన్న దర్గా టైప్లో ఉంటుంది. అది లైక్ ఎలా ఫేమస్ అయిందంటే అక్కడ ఎవ్రీ ఇయర్ ఒక దీపం వెలిగిస్తారు కొండ మీద. అరుణాచలంలో మనకి ఎలా అయితే ఒక దీపాన్ని వెలిగిస్తారో సేమ్ అదే టైప్లో ఒక దీపం వెలిగిస్తారు. అది అరౌండ్ 2002 or 2004, నాకు కరెక్ట్గా ఇయర్ ఐడియా లేదు, అప్పటి నుంచి ఆపేశారు వెలిగించడం. దానికి రీజనింగ్ ఏమి ఇచ్చారంటే ఆ దర్గాలో ఉన్న ముస్లిం కమ్యూనిటీకి ఈ దీపం వెలిగించడం వల్ల ప్రాబ్లం అవ్వచ్చు అనే ఇష్యూ ఇచ్చి దీపం వెలిగించకుండా లాస్ట్ 16 years ఐ థింక్ సో ఉంచారు. వాళ్ళు రీసెంట్గా తమిళనాడు హైకోర్టుకి వెళ్తే గవర్నమెంట్కి అగెనెస్ట్గా తమిళనాడు హైకోర్టు మీరు ఆ ఒక్కరోజు దీపం వెలిగించుకోవచ్చు కొండ మీద, ఆ పిల్లర్ మీద, లైక్ ఆ కొండ మీద ఉండే పిల్లర్ మీద దీపం వెలిగించుకోవచ్చు అని ఇచ్చారు. కానీ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ మేము అలా చేస్తే మాకు కమ్యూనల్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి హైకోర్టు ఇచ్చిన వర్దిట్ని కూడా రీరైట్ చేసి వెలిగించుకొని ఇవ్వలేదు హిందూస్ని. సో దానికి అగెనెస్ట్గా మళ్ళీ లైక్ తీర్పు ఇచ్చిన హైకోర్టు లాయర్కి అగెనెస్ట్గా స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వేసింది. లైక్ ఇలా ఈ లాయర్ పార్షియాలిటీ చూపిస్తున్నాడు హిందూస్కి ముస్లిమ్స్కి మధ్యలో అన్నట్లు. లైక్
గొడవలు అయ్యేందుకు ఛాన్సెస్ ఇస్తున్నాడు ఎక్కువ అన్నట్లు. సుప్రీంకోర్టు లైక్ ఇక్కడున్న లోకల్స్ ఏమో సుప్రీంకోర్టుకి అసలు మాకు గుడిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కిందకి ఇచ్చేయండి, మాకు ఎండోన్మెంట్ బోర్డు కింద వద్దు, స్టేట్ గవర్నమెంట్ దేవాదాయ శాఖ కింద వద్దు అని అన్నారు. హైవే ఎక్కాం. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ దొరికితే, అక్క ప్లీజ్ అక్క ఐ వాంట్ టు లీవ్ సమ్ టైమ్. డ్రైవింగ్లో గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం, లేడీ డ్రైవర్ అయితే అన్నీ మూసుకొని పక్కకి వెళ్ళు. గివ్ ద వే, రెస్పెక్ట్ ద లేడీ డ్రైవర్స్. తినడానికి ఒక హోటల్ దొరికింది తమిళనాడులో, కేరళలో. పొద్దున కూడా పరోటా నడుచుద్ది భయ్య, అదేంటో నాకు అర్థం కాదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. చాలా కష్టపడి ఒక ఎగ్ దోశ తిన్నాం. ఎందుకో తెలీదు, అది దోశ తింటుంటేనే కష్టపడాలనిపిస్తుంది. ఓకే, వీ హ్యావ్ 3 గంటల్లో కన్యాకుమారి వెళ్ళిపోతాను గూగుల్ మ్యాప్స్లో ఇచ్చాడు. నేను అది బ్రేక్ చెయ్యాలి అనుకోవట్లేదు. ఇంకా కుదిరితే 1 గంట లేట్ చేసుకొని 4కి అలా కన్యాకుమారి వెళ్ళి ప్లెజెంట్గా కుదిరి వస్తే సన్సెట్ రాలేదు అంటే అప్పుడు ప్లెజెంట్గా కొద్దిసేపు బీచ్ చూసుకొని నాగర్కోయిల్ సైడ్ వెళ్తూ నైట్ స్టే చేద్దామని ప్లాన్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మళ్ళీ అమ్మ ఇది మధ్య మధ్యలో ఎగిరిపోతుంటుంది. ఇంకా ఆగాం కదా, సచ్చినట్టు మొత్తం సెట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అవుదా. ఇప్పుడు ఇంక ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం. తమిళనాడు సీఎం వచ్చాడంట. ఓ మై గాడ్, ఇంతమంది జనాలా? ఇంతమంది ఖాళీగా ఉన్నారా? ప్రతి ఒక్కరి మెల్లో స్కార్ఫ్ వేసుకొని ఉన్నారు, లైక్ పార్టీ జెండా వేసుకొని ఉన్నారు. వర్షం కూడా ఆగిపోయినట్టుంది. చాలా పీస్ఫుల్గా వెళ్ళచ్చు. ఇలా ఉంటాయి క్లైమేట్. మాత్రం ఎండ లేదు, వేడిగా లేదు. అండ్ మోర్ ఓవర్ బెటర్ థింగ్ ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీ మీద వర్షం పడితే ఇట్స్ రియల్లీ డిస్కంఫర్ట్. అంటే నువ్వు ఒక పక్క రైడ్ చేస్తుంటావు, పక్కన ఆపుకొని గోప్రోలు అన్నీ తీసేయాలి, అండ్ నువ్వు రెయిన్ కోట్ వేసుకుంటావు కంప్లీట్ టాప్ అండ్ బాటమ్. వేసుకున్న తర్వాత వర్షం పడుతున్నంతసేపు ఓకే, నువ్వు తడవకుండా ఉంటావు, బండి మీద వెళ్తుంటావు. కానీ ఇంకో డిస్కంఫర్ట్ ఎక్కడంటే సడన్గా ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాక వర్షం పడట్లేదు, పడి ఆగిపోయింది అక్కడ. నీకేంటి ఇప్పుడు దిగి రెయిన్ కోట్ తీస్తే 10 నిమిషాలు వేస్ట్ ఎందుకులే, వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఉంటుంది, లైక్ ఎలా అంటే అదే తందూరిలో ఉన్నట్టు ఉంటుంది. లోపలంతా చెమట వచ్చేస్తుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటావు, తీయాలనిపించుద్ది, ఆగితే 10 నిమిషాలు వేస్ట్ అనిపించుద్ది. సర్లే వేసుకున్నాం, ఇప్పుడు ఒకవేళ తీసేస్తే మళ్ళీ వర్షం పడితే ఎలా ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాక అనిపించుద్ది. ఓ పాయింట్కి వెళ్ళాక సర్లే వాన పడట్లేదు తీసేద్దాం అనుకొని తీసి బ్యాగ్లో పెడతాం, ఒక 5 కిలోమీటర్లు వెళ్తాం, అక్కడ మళ్ళీ రెయిన్ స్టార్ట్ అవుద్ది. అది ఎలా ఉంటుందంటే నువ్వు రెయిన్ కోట్ వేసుకున్నంతసేపు వర్షం పడదు, నువ్వు రెయిన్ కోట్ తీసేస్తేనే వర్షం పడుద్ది. అలా ఉంటుంది పొజిషన్ అక్కడ. ఏం చేయలేం, సమ్టైమ్స్ అవర్ బ్యాడ్. ఫస్ట్
కన్యాకుమారి దగ్గరికి వచ్చాం. ఆల్మోస్ట్ ఇన్ సెన్స్ ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. నువ్వు కన్యాకుమారి డిస్టిక్లోకి ఎంటర్ అయ్యావు అనేదానికి సింబల్ ఏదైనా ఉంది అంటే అది ఎదురు తిరుగుతున్న విండ్ మిల్సే. కన్యాకుమారి డిస్టిక్లో నువ్వు ఏ మూలకైనా వెళ్ళు, ఈ విండ్ మిల్సే కనిపిస్తాయి. కొంచెం లైట్గా ఎండ స్టార్ట్ అయింది. సో ఇట్స్ బెటర్, లైక్ గ్లౌజులకు మారితే బెటర్ ఆప్షన్. లేదంటే నా చేతులు నా జుట్టు రంగులోకి వస్తాయి సాయంత్రానికల్లా. అమ్మా, ఫోన్ కూడా ఇక్కడి నుంచి తీసి లోపల వేసుకోవడం ఈ సుఖమైన ఆప్షన్. సో ఓవర్ హీటింగ్ని కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు. కన్యాకుమారి 120 అంటే యూజువల్గా 2 hours పట్టుద్ది. మనం కొట్టాలి అనుకుంటే 1.5 hourలో కూడా వెళ్ళొచ్చు. బట్ మనకి కావాల్సినంత టైం ఉంది, ఈవినింగ్ 5 దాకా ఉంది. సో సన్సెట్ మిస్ అవ్వకూడదు అనేది మన ప్లాన్ కన్యాకుమారిలో. సో విల్ డ్రైవ్ అకార్డింగ్లీ. ఎంత మెల్లిగెళ్ళినా పర్లేదు, ఎన్ని బ్రేకులు తీసుకున్నా పర్లేదు. ఈరోజు ఇప్పటిదాకా పీస్ఫుల్గా మెల్లిగా వెళ్ళాం. ఇంక ఇప్పటి నుంచి గట్టిగా లాగాలి. అంటే గట్టిగా ఇన్ ద సెన్స్ ఒక 70 kilometers వెళ్ళి, కన్యాకుమారి 84 ఉంది కాబట్టి ఒక 40 వెళ్ళి ఎప్పుడైనా లంచ్ ప్లాన్ చేసి మిగిలిన 40 కూడా మెల్లిగా వెళ్దాం. సన్సెట్ టైం అరౌండ్ 6:24 అలా చూపిస్తుంది. సో మనం 5:30 కల్లా కన్యాకుమారి వెళ్ళినా సరే ఓకే, లైక్ వర్త్ ఇట్ చూడడానికి. లైక్ ఫ్రంట్ అంతా హిల్, దానికి టాప్ ఎడ్జ్లో గ్రీన్, కింద కొంచెం డ్రై అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుంది. లైక్ టాప్లో గ్రీన్ ఉంది, కొండ గ్రీన్, కిందంతా డ్రై ల్యాండ్, ఆర్ అక్కడి నుంచి కొండ డ్రై అయిపోయిందేమో అర్థం అవ్వట్లేదు. బట్ డిఫరెంట్ కలర్ వైవ్ వస్తుంది చూడ్డానికి. ఎస్, ఎక్కడి నుంచి లైక్ ఇసుకున్నట్టుంది, నీళ్ళు పడుతుంది. రోడ్డు మీద పొగలు వస్తున్నాయి, లిటరల్లీ పొగలు వస్తున్నాయి నీళ్ళు పడుతుంటే. అంత టెంపరేచర్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. నేను మా ఫ్రెండ్ గారికి కాల్ చేసి కన్యాకుమారి వచ్చే రూట్లో మధురై నుంచి ఏదైనా మంచి హోటల్ చెప్పరా అంటే, హోటల్ రాని అని ఉంటుంది వెళ్ళు, తమిళనాడు స్టైల్లో నీకు నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, వెజ్ కావాలంటే వెజ్ చేస్తాడు, ప్యూర్ నాటి స్టైల్లో అన్నాడు. సీరియస్లీ థ్యాంక్స్ నా.
ఈయన్నే మనకి హోటల్లో తమిళ రాకపోతే హెల్ప్ చేశాడు. ఈ హోటల్లో $200 తీసుకున్నాడు మటన్ మీల్స్, కానీ 200కి వర్త్ ఇట్. అసలు ఎన్ని బండ్లు ఆగున్నాయి, ఎంతమంది జనాలు. ಏನಾಯ್ತಣ್ಣ, ಏನಾಯ್ತು, ಕ್ಯಾ ಹುವಾ, ಪುಷ್ ಮಾಡ್ತಿರೋ. ఒక్కటే నేర్చుకోవాలంటే, నువ్వు లాంగ్ రైడ్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే నీ ఎదురుగా బండి తోసుకుంటా వెళ్తుంటే హెల్ప్ దెమ్. పాపం వాళ్ళు ఎంత దూరం నుంచి తోసుకుంటూ వస్తున్నారో మనకు తెలియదు. వన్ థింగ్ అనేది వదిలేస్తే, సెకండ్ థింగ్ పాపం తొయ్యాలి కదా. ఎంత తక్కువ దూరం నుంచి తోసుకుంటూ వస్తున్నాడు అనుకున్నా, పాపం తోస్తూ ఉంటాడు కదా చాలా దూరం నుంచి. ఇంకో 30-35 కిలోమీటర్స్ అంతే కన్యాకుమారికి నాకు తెలిసి అని ఎందుకు అంటున్నా అంటే, గూగుల్ మ్యాప్స్ వాడట్లేదు నేను. మధురైలో స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా వరకు గూగుల్ మ్యాప్స్ వాడకుండానే వచ్చాము ఇక్కడ దాకా. ఈ అవుట్స్కట్స్ మొత్తం కన్యాకుమారి అవుట్స్కట్స్, కొండలు, ఎయిర్ టర్బైన్లు ఇవే ఉన్నాయి. ఎయిర్ టర్బైన్లు అయితే అసలు లెక్కలేదు, ఊరి మధ్యలో కూడా ఉన్నాయి. ఇది కొండ రోడ్డు మీదకి కొండ మీదకి వెళ్ళడానికి హిల్ టాప్ రోడ్డు. అక్కడ నీకు కనిపిస్తుంది లేదు నాకు తెలియదు, నాకు కనిపిస్తుంది. ప్రతి విండ్ మిల్ పక్కన స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది. నాకు తెలిసినంత వరకు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లు పంపించడానికి యూజ్ చేసేది, రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేసేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. ఇదిగో ఇది ఉంది, దాని పక్కన పవర్ గ్రిడ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇదిగో ఈ విండ్ టర్బైన్ ఉంది, దాని పక్కన పవర్ గ్రిడ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆల్మోస్ట్ కన్యాకుమారి దాకా వచ్చాం. మహా అయితే ఇంకో 7 to 8 కిలోమీటర్స్ అంతే. లైక్ పార్కింగ్కి అక్కడ బండి పార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. 300 మీటర్స్ to 1/2 కిలోమీటర్. అక్కడ టైం ల్యాప్స్ పెట్టుకొని కూర్చున్నాం. సన్ అయితే ఉన్నాడు ప్రజెంట్, సో సన్సెట్ కూడా చూద్దాం. సన్సెట్టే చూద్దాం. రైజ్ మిస్ అయ్యాం కదా. రైజ్ మనం రిటర్న్ వచ్చి మొత్తం కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు రైజ్ ఆడే. సో ప్రజెంట్ ఓన్లీ సెట్. 6 kilometers to కన్యాకుమారి. ఓకే, వెల్కమ్ టు కన్యాకుమారి. వెల్కమ్ టు కన్యాకుమారి. ఆల్మోస్ట్ మనకి ఎదురుగా బీచ్ కనిపిస్తుంది. వచ్చేసాం, మనం వచ్చేసాం. సార్ కన్యాకుమారి, కన్యాకుమారి స్ట్రైట్. థ్యాంక్ యూ సార్.
అన్న సన్సెట్ వ్యూ పాయింట్ ఎక్కడ? ఈ థ్యాంక్స్ అన్న. మనకు వచ్చిన తెలుగులో అడిగితేనే వాడికి అర్థమైపోయింది అనమాట. అరే ముండా ఇటు కాదురా అటెల్లు అని. వే టు సన్సెట్ పాయింట్ ప్లేస్. ఓకే, ఇప్పుడు ఆ ఎడ్జ్కి వెళ్ళి మనం టైం ల్యాప్స్ పెట్టుకోవాలి. అది ఈ ఎండలో నిల్చోవాలి ఫస్ట్ థింగ్. ఇంకో గంటన్నర ఎండలో ఉండాలి. అది ప్రైమరీ థింగ్. నా అన్న లాస్ట్ పార్క్ మండి 1 kilometer sunset point. You. థ్యాంక్స్ అన్న. జూన్ 2nd వీక్ మళ్ళీ కన్యాకుమారి వచ్చే టైంకి ఎలాగైనా నేర్చుకోవాలి తమిళ్లో పదాలు. మనం కూడా తమిళ్ పాటలు విందాం. నిన్న సండే వచ్చింటే బొగ్గోయి ఉండేటోళ్ళం. ఎందుకంటే జనాలుంటే చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. ఇప్పుడు ఈ గంట ఇక్కడ ఉంటాను చూడు, దట్ వాట్ ఇట్ మ్యాటర్స్. ఈలోపు రేపటికి ప్లానింగ్ చేసుకుందాం. ఇక్కడుండి టైం వేస్ట్, షో టైం వేస్ట్ అని కాదు, ఇక్కడుండి ఖాళీగా ఉండే బదులు రేపటికి ప్లానింగ్ చేసుకోవచ్చు కదా. సో విల్ ప్లాన్ ఫర్ టుమారో ఆల్సో. మనకి ఇక్కడ ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ కూడా అయ్యారు. వాడు నాలోనే పిచ్చిన కొడుకు ముంబై నుంచి ట్రైన్లో వచ్చాడంట. ఇంకో 10 రోజులు మొత్తం కేరళలో ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్నీ ఈ 10 రోజుల్లో తిరుగుదాం అనేది వాడి ప్లాన్. మనకి 22 minutes చూపిస్తుంది ఇక్కడి నుంచి. సన్సెట్ అయ్యింది కాబట్టి అరౌండ్ ఒక 7 కల్లా వెళ్ళిపోతాం మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, మెయిన్ రోడ్ ఎక్కేసాం. ఒక 20 నిమిషాలు వెళ్ళి అక్కడ ముందు
ఫోన్స్, గోప్రో, ఇన్స్టా 360 అన్నీ ఛార్జింగ్ పెట్టాలి. ఇన్స్టా 360 అయితే అసలు ఆల్మోస్ట్ నేను డెడ్ అయిపోయే పొజిషన్లో ఉంది ప్రజెంట్. ఇంకో 15 నిమిషాలు నేను కంటిన్యూస్ రికార్డ్ చేస్తే పక్కా డెడ్ అయిపోద్ది. సో దాన్ని సేవ్ చేసుకోవాలి. నిన్న నైట్ పెట్రోల్ పంప్ అనుకున్నాం కదా, కానీ కాదు, ఈ టెంపుల్లో ఆగాం. మిగిలిన రేపు పొద్దున్న చూద్దాం.